నమస్తే. నేను మధు. T24 ఐఎన్‌డి వ్యూవర్స్‌కి ఈరోజు మళ్ళొక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకుందాము. అదేంటంటే కవిత గారు అంటే కవిత గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే అంబేద్కర్ జయంతి వస్తుంది. అంబేద్కర్ స్టాచ్యూ ఎక్కడైతే మనకి 125 ఫీట్ టాల్ స్టాచ్యూ ఉంది మనకి హుస్సేన్ సాగర్ పక్కన. అది చాలా గొప్పగా చాలా బ్రాంజుతోని చేపించి కేసీఆర్ గారి గవర్నమెంట్‌లో అప్పుడు ప్రభుత్వం తరపున చేపించి పెట్టిన విగ్రహం అన్నట్టు అది. అక్కడ ఓపెనింగ్ అంటే అక్కడ ఈవెంట్ జరిగిన బర్త్డే రోజు ఈవెంట్ చేయాలి. ఒకవేళ మీరు కనుక చేయకుండా గేట్లు బంద్ ఆ గేట్లు బద్దలు కొట్టుకొనైనా సరే మేము వచ్చి జయంతి ఉత్సవాలు చేస్తామని చెప్పేసి ఆవిడ అన్నారు అన్నట్టు. అంటే కవిత గారు ఇంత అగ్రెసివ్ మోడ్లో అన్నది కానివ్వండి, లేకపోతే ఈ నెగ్లెక్ట్ కావడం వల్ల అన్నది కూడా ఎట్లా జరిగింది అని చూద్దాము. సార్ ఫస్ట్ బేసికల్గా కవిత గారి గురించి చూసేదంటే లైక్ ఇంతకుముందు ఆవిడ బీసీ నినాదం గురించి తీసుకున్నారని చెప్పేసి అన్నాము. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి సెంటర్లో తీసుకున్నారు. తర్వాత మనకి రామాయణ సర్క్యూట్లో భద్రాచలం పెట్టాలనేసి అన్నారు. తర్వాత జాగృతి పరంగా మనకు చేసిన యాక్టివిటీస్ గురించి తెలుసు. అంటే వారు ఏంటంటే ఒక ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ తీసుకుంటారు. ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంటారు. ఆ సబ్జెక్ట్ గురించి ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ సబ్జెక్ట్లో ఎంతో ఎంతో సక్సెస్ కూడా అవుతూ ఉంటారు. ఒక ఒక ఓపెన్ డిస్కషన్ అంటే ఓపెన్ డిస్కషన్ పెట్టేసి ఆ రౌండ్ టేబుల్ డిస్కషన్లో ఏం చేశారంటే బీసీలకు ఏం జరుగుతుంది, బీసీలకు తను అంతకుముందు ఎప్పుడైతే జైలుకి వెళ్ళకముందు ఏదైతే బీసీ నినాదం ఉందో మహాత్మా ఫూలే ఈ టాపిక్ తీసుకొని మహాత్మా ఫూలే బీసీ నినాదం మీద తీసుకొని బయలుదేరారు. అదే సబ్జెక్ట్ని కంటిన్యూ చేస్తూ మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. ఆ రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన తర్వాత బీసీ నినాదం అన్న కవిత గారు తీసుకున్న తర్వాతనే కొంతమంది నాయకులు ఇప్పుడున్న ఎమ్మెల్సీలు కొంతమంది బీజేపీ నాయకులు వాళ్ళు వీళ్ళొకరు ఆ బీసీ నినాదం ముందు తీసుకుపోతా ఉన్నారు. నిన్నగా మొన్న జరిగిన స్టేట్ సెన్సెస్లో కూడా ఈ బీసీ జనాభా అన్నది బీసీ ప్రాతిపదిక అన్నది బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలి స్థానిక సంస్థలు అన్నది అదొక హైలైట్ ఈవెంట్గా జరుగుతూ ఉంది. అది ఎందుకంటే మనకు తెలుసు కదా, ఆల్మోస్ట్ 50% ఆఫ్ పాపులేషన్ బీసీసీ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ ఎందుకంటే పొలిటికల్గా కానివ్వండి లేకపోతే జనాభా పరంగా కానీ తీసుకున్నా కూడా బీసీలు అన్నది మేజర్ ఫ్యాక్టర్ కాబట్టి దాని గురించి చూసుకోవడం కదా. తను ముందుకు తీసుకోవడం వల్లనే తన వల్లనే వేరే వాళ్ళ నాయకులు బీసీ నాయకులు అలర్ట్ కావడం కానివ్వండి లేకపోతే వేరే పార్టీస్ కానీ అలర్ట్గా అయ్యి ఇది నిజమైన ఇంపార్టెంట్ ఇష్యూ అని చెప్పేసి ఆ ఇష్యూని లైమ్ లైట్లో తీసుకురావడానికి కానివ్వండి, ఆ ఇష్యూ మీద ఫోకస్ పెట్టడానికి కానివ్వండి కవిత గారే ఒక రకమైన కారణం. అయితే ఇప్పుడు సందర్భంలో ఏంటంటే ఏప్రిల్లో రానున్న అంబేద్కర్ బర్త్డేకి సంబంధించి ఈ టాలెస్ట్ స్టాచ్యూ 125 ఫీట్ స్టాచ్యూ మనకి తెలంగాణలో ఉంది కాబట్టి ఆ స్టాచ్యూ బేసు చుట్టుపక్కల ఒక గ్రీనరీ పెట్టి ఒక పార్క్ క్రియేట్ చేశారు. చాలా ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది. అక్కడ చాలా అంగరంగ వైభవంగా బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఆయన వర్ధంతి సెలబ్రేట్ చేసుకోవచ్చు. కాన్స్టిట్యూషన్ డేని కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకోవచ్చు. రిపబ్లిక్ డే ఈవెంట్స్ అప్పుడు కూడా అక్కడే చాలా ప్రత్యేకంగా చేసుకోవచ్చు. మనకి ఇండిపెండెన్స్ డే రోజు కూడా అక్కడ ప్రత్యేక అలంకరణ చేయొచ్చు. ఎందుకంటే మన దేశంలో అంటే రాజ్యాంగం మనకి ఇప్పుడు ఈవెన్ తెలంగాణ స్టేట్ ఏదైతే ఫామ్ అయిందో దానికి ఏదైతే ఆర్టికల్ 3లో మనకి అక్కడ ఇచ్చుండారో స్టేట్ రీఆర్గనైజేషన్స్ కోసం వాటి కోసం ఏదైతే మనకి రాజ్యాంగంలో పొందుపరచబడినావో ఇవన్నిటికీ రాజ్యాంగానికి రూపకర్త అంబేద్కర్ గారి రోల్ ఏంటి అన్నది ఆ రాజ్యాంగాన్ని రూపకర్త అయినటువంటి అంబేద్కర్ గారికి అంత పెద్ద స్టాచ్యూ ఇచ్చి గౌరవం పెట్టి బ్రాంజ్ స్టాచ్యూ పెట్టి గౌరవం చేస్తే ప్రభుత్వం తరపున ఆ స్టాచ్యూని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు అన్నది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఇది స్టేట్ గవర్నమెంట్ తరపున ఇప్పుడున్న కరెంట్ స్టేట్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేయట్లేరు అన్నది ఈవిడ క్వశ్చన్ చేస్తున్నారు. ఒకవేళ మీరు చేయకపోతే మేము బద్దలు కొట్టుకొని వచ్చని చేస్తాం. ఈ అగ్రెసివ్ పాయింట్ పోవడంలో ఇక్కడ అంటే మేధావి వర్గాలు అంది పక్కన పెడితే స్టూడెంట్స్ వీళ్ళందరినీ పక్కన పెడితే నిజంగా అంబేద్కర్ అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చారు, అంబేద్కర్ మా కోసమే పాటుపడారు, లేదా అంబేద్కర్ వల్లనే మేము బాగుపడుతున్నామని చెప్పుకునేటువంటి నాయకులు ఎవరుతున్నారో మరి వీరెవరు కూడా ఎందుకు క్వశ్చన్ చేయలేదు ప్రభుత్వాన్ని? అంత పెద్ద స్టాచ్యూ ఉన్నా కూడా మాకు ఎందుకు చేయలేదు అని చెప్పేసి మీరు ఎందుకు ఎవరు క్వశ్చన్ రాలేదు? ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎందుకు రావట్లేదు రోడ్డు మీదకి వచ్చేసి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు వచ్చేసి వాళ్ళు ఎందుకు చేయలేదు? ఒకసారి లాస్ట్ బర్త్డే రోజు నేను ఒకసారి స్వయంగా నేనే వెళ్ళి చూశాను. మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, మధ్యప్రదేశ్ నుంచి కొంతమంది వాళ్ళు కార్లు వేసుకొని వెహికల్స్ వేసుకొని వాళ్ళు వచ్చి ఇక్కడ జై భీమ్ అని చెప్పి అక్కడ తాళం వేసి ఉన్నా కూడా రోడ్డు మీద చాలా డాన్సెస్ వేస్తున్నారు. చాలా వాళ్ళు సంతోషపడుతూ ఉన్నారు. అంబేద్కర్ మా కోసం చేశారు, ఇంత పెద్ద స్టాచ్యూ పెట్టారు తెలంగాణలో అని చెప్పేసి అని వాళ్ళు సంతోషపడుతూ ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు ఈ ఈ విగ్రహాన్ని కానివ్వండి లేకపోతే ఆ ప్రదేశాన్ని కానీ గుర్తించట్లేదు? అక్కడ ఎందుకు డెకరేషన్ చేయట్లేదు? అక్కడ ఎందుకు ఘనంగా కార్యక్రమాలు చేయట్లేదు? లేకపోతే అక్కడ ఎందుకు పబ్లిక్ని యాక్సెస్ ఇవ్వట్లేదు? అంటే స్పెషల్ డేస్లో ఎందుకు యాక్సెస్ ఇవ్వట్లేదు? ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఏమైనా ఉందా? లేకపోతే నిజంగా నెగ్లిజెన్సా, ఎందుకు చేయాలి అనే ఒక నెగ్లిజెన్సా అన్నది క్వశ్చన్ మార్కు కొంత జనరల్గా పబ్లిక్లో వస్తుంది. ఇప్పుడు కవిత గారు కూడా అదే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఈ విషయంలో ప్రభుత్వం పరంగా వాళ్ళు ఏం చేయాలంటే ఇది ఎందుకు జరుగుతుంది, ఏం మిస్టేక్ చేసిండు మనం అంటే లైక్
రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారికి తగిన గౌరవ మర్యాదలు ఇవ్వాల్సిన బాధ్యత అంటే దేశంలో ప్రతి ఒక్కరు పౌరుడికి ఉంటుంది, ప్రభుత్వాలకు ఉంటుంది, సంస్థలకు ఉంటుంది, ఇండివిజువల్స్కి ఉంటుంది, సంఘాలకు ఉంటుంది, ఎవరికైనా ఉంది అనుకుందాము. ప్రత్యేకంగా ఏంటంటే ఒక ప్రజాప్రభుత్వం ఎవరైతే ఉంటారో మనం ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలది ప్రత్యేక బాధ్యత. ఎందుకంటే ద ఫౌండేషన్ ఎక్కడైతే మీరు పరిపాలన కోసం మీరైతే ఓతు తీసుకుంటున్నారో, ఎక్కడైతే మీరు రాజ్యాంగం చేసుకుంటున్నారో, రాజ్యాంగం ఇచ్చిన పదవిలో మీరు అనుభవిస్తున్నారో, ఆ రాజ్యాంగానికే నిర్మాత అయినటువంటి అంబేద్కర్కే గౌరవం ఇవ్వకపోతే మీ పదవికి మీరు గౌరవం ఇచ్చినట్టు కాదు కదా. ఈ మిస్టేక్స్ అన్నిటిని కవిత గారు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక ప్యారల్గా అంటే ఎట్లా ఉంది అనేసి అంటే వాళ్ళ ఫాదర్ గురించి మనందరూ తెలుసు, కేసీఆర్ గురించి తెలుసు, వాళ్ళ బ్రదర్ గురించి తెలుసు, లేకపోతే పార్టీ పరంగా అమ్ముకున్న అండదండలు ఇవన్నీ తెలుసు. అయినా కూడా పార్టీ అన్నది ఒక విషయం అనుకుందాము. పార్టీతో సంబంధం లేకుండా తన వ్యక్తిగతంగా తనకంటూ ఒక ఐడెంటిటీ, తనకంటూ ఒక వ్యవస్థ, తనకంటూ ఒక నెట్వర్క్ ఆఫ్ పీపుల్ పెట్టుకొని తన సొంత ఐడెంటిటీతోని ప్రజల్లోకి ఎంత వెళ్ళగలగాలి, ప్రజల్లోకి ఇష్యూస్ ఎంత తీసుకెళ్ళగాలి, ప్రజల్లోకి మనం ఎంతవరకు చొచ్చుకొని పోవాలి, తర్వాత ఏదైతే కరెంట్ ఇష్యూస్ ఉంటాయి. నిజంగానే యాక్చువల్గా బీసీ అనేది చాలా ఇష్యూ ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో 70 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాము. బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉంటుంది తప్ప ఈ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే ఎవరు ముందుకు తీసుకొస్తారు అనేది ఇంతవరకు అయితే ఏ పాలసీ కానీ ఏది కానీ కనిపించట్లేదు. ఎస్సీకి సంబంధించిన వరకు మాటలు అయితే కనపడుతున్నాయి తప్ప దానికి నిజంగా చేతలు అయితే కనిపించట్లేదు. 1-2 ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేసినా ఆ ప్రోగ్రామ్స్ ఫుల్ఫిల్మెంట్ కావట్లేదు. నిజంగా దీనికోసం పోరాటం చేసే సంస్థలు, వ్యక్తులు అయితే కనిపించట్లేదు. అట్లాంటి సందర్భాలలో ఏదైతే ఉన్నాయో, ఎక్కడైతే ల్యాక్యూనా కనపడుతుందో, ఎక్కడైతే మనకి పని జరగట్లేదు అనిపిస్తుందో, కేవలం అట్లాంటి సబ్జెక్టులను మాత్రమే కవిత గారు ఫోకస్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. కొంతవరకు వారు తీసుకున్న నిర్ణయం తర్వాత ఏమవుతుందంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు కానివ్వండి, వీరు ఎప్పుడైతే కవిత గారు ఒక ఎజెండా తీసుకుంటారో ఆ ఎజెండా మీద వీళ్ళ ఫోకస్ అంతా వస్తుంది. అంటే ఎక్కడైతే నిజంగా ఒక నష్టం జరుగుతుంది, ఎక్కడైతే నెగ్లెక్టెడ్ పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ని, నెగ్లెక్టెడ్ విషయాలని, నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్స్ని మాత్రమే కవిత గారు తీసుకోండి వాటిని లైమ్ లైట్‌లోకి తీసుకొస్తున్నారంటే వారు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు తీసుకొని ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకునేది ఉంటే కొంతన్నా మార్పు జరుగుతుందేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ టైం ఇంకొక ప్రోగ్రామ్లో మరొకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ.